ఇదే హిజ్లీ ఎకో పార్క్ అన్నమాట. ఇక్కడికి వచ్చాము ఈరోజు మేము పిల్లలకి హాలిడే అని చెప్పేసి. మా వాళ్ళు చిప్స్ కొనుక్కున్నారు, మంచి పార్క్లోకి వెళ్ళి కూర్చొని తిందామని చెప్పేసి. బట్ చిప్స్ లోపలికి అలో లేదంట, అందుకే ఇక్కడ బయట తినేస్తున్నారు ఫస్టే. అంతేనా? లోపలికి అలో లేదని ఇక్కడ తినేస్తున్నారు. సో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు పిల్లలకి హాలిడే ఉందని చెప్పి మేము బయటకు వచ్చాము. ఎక్కడికంటే పార్క్ అన్నమాట. ఊరికే జస్ట్ తిరగడానికి అట్లా పార్క్ వచ్చాము. ఇది హిజ్లీ ఎకో పార్క్. ఇందులో డీర్స్ ఉంటాయి అన్నమాట. వాటిని చూడడానికి వీళ్ళకి ఇష్టము, అందుకే వచ్చాము. ఎండాకాలము చెట్లు అన్నీ ఎండిపోయి ఉంటాయి కదా, అట్లుంది మొత్తం చెత్త చెత్తగా. పెయింట్ వేసినారా? చలి పెడుతుంది. ఇప్పుడు ఎంత అయింది టైము? ఇప్పుడు టైం 3:30 అయిందనమాట. అయినా కూడా ఎండ ఉంది ఒక పక్క బాగానే, కానీ చలి పెడుతుంది. కొంచెం పార్క్ అంతా రెనోవేట్ చేసినట్టు అనిపిస్తుంది, నీట్గా పెయింటింగ్ వేసి. ఇదంతా ముందు లేకుండే కదా. ఇది మ్యూజియం అన్నమాట. ఎప్పుడు వచ్చినా మేము హాలిడే ఉన్నప్పుడే వస్తాం కాబట్టి మ్యూజియం మూసేసే ఉంటుంది. ఇప్పటికీ 3-4 టైమ్స్ వచ్చినా కూడా లోపలికి ఎప్పుడు వెళ్ళలే. ఐఐటి మ్యూజియం కూడా అంతే, ఎప్పుడు వెళ్ళినా క్లోజే ఉంటుంది. మేము హాలిడే రోజు వెళ్తాం కానీ. ఇది మ్యూజియం ఓపెన్ ఉందా? పోతుందా? ఓపెన్ ఉందంటే ఈసారి. డైనోసార్. ఇదంతా స్నేక్ సెక్షన్. మనకు అస్సలు పడదు స్నేక్స్ అంటే. ఈవెన్ టీవీలో వచ్చినా నేను చూడను. నాకు ఒక రకమైన క్రీపీ ఫీలింగ్ వస్తుంది అనమాట, భయం అవుతుంది. నిద్రలో కూడా అవే వస్తాయి నాకు. సో టీవీలో కానీ ఫోన్లో కానీ ఈవెన్ న్యూస్ పేపర్లో వచ్చినా నేను పాములకు సంబంధించింది ఏమి చూడను. అది పాముల సెక్షన్ అంతా లైటింగ్ లేదమ్మా, అక్కడ పెట్టాను. చాలా రోజుల తర్వాత మ్యూజియం ఓపెన్ ఉంది. మేము లోపల వచ్చి చూస్తున్నాం ఫస్ట్ టైం ఇదే. ఇప్పటి వరకు ఎప్పుడు వచ్చినా క్లోజే ఉంటుండే హాలిడే అప్పుడు. మంచిగా వాడికి డైనోసార్ బొమ్మలు అంటే పిచ్చి కాబట్టి వాడు ఇంకా అక్కడే ఉంటున్నాడు అనమాట. ఇక్కడ వంట చేస్తున్నారు, అక్కడ వంట చేస్తున్నారు, ఇక్కడ తింటున్నారు అనమాట. గిన్నెలు కూడా పెట్టారు. ఫెస్టివల్స్ ఆఫ్ మెదినాపూర్ అంట. కాళీమాత ఫెస్టివల్, దుర్గామాతవి అవన్నీ ఉంటాయి కదా, అవి అంటే తెగలు అట్లా అంటారు. వాళ్ళు ఏమేమి వర్క్స్ చేస్తారు ఇవన్నీ రెడీ చేస్తారు కదా, బుట్టలు అల్లుతారు ఇవన్నీ, అవన్నీ పెట్టారనమాట. మనకు వైజాగ్ సైడ్ ఉంటుంది చూడు, అదేంటో ఏమో డ్యాన్స్ అంటారు కదా దాన్ని. అందులో లైటింగ్ లేదు, ఎందుకో ఆపేసినారు. మ్యూజియం చూసేసాము, అయిపోయింది. చిన్న మ్యూజియం అనమాట, ఎక్కువ ఏం ఐటమ్స్ ఏం లేవు, కొంచెం చిన్నగా ఉంది. సో ఇప్పుడే చూసి బయటకు వచ్చి ఇప్పుడు జింకలు చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా జింకలు ఉంటాయి, కాకపోతే మనకు జస్ట్ బయట నుంచి చూడడమే కదా. అంటే ఓన్లీ జింకలు మాత్రమే ఉంటాయి అన్నమాట ఈ పార్క్లో, ఇంకా వేరే ఏం యానిమల్స్ ఉండవు. సో ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. మా వాళ్ళు అప్పుడే నన్ను వదిలేసి నువ్వు మెల్లగా వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయినారు. హలో, ఏం కావాలి నీకు? వచ్చింది చాలా ఉంటాయి కదా, అటు సైడ్ ఉంటాయి. ముట్టుకుంటావా నువ్వు? ఫుడ్ కావాలా నీకు? ఎవరు ఇచ్చారు కదా ఆల్రెడీ, తినవా? తినవా? నచ్చలేదు, ఇది నచ్చలేదు నీకు? ఓకే, నేను పెట్టిందే తింటుందంట, వాడు పెట్టింది తినట్లేదంట. ఇచ్చే. ఇక్కడ ఒక్కటే ఉందన్నమాట, అందుకనే అటు ముందుకు వెళ్తున్నాం. ఇంకెక్కువ ఉంటాయి అక్కడ, చూద్దామని. ఏమైంది? ఏమైంది చూపి ఏమైంది చూపి. ఇగో బ్లడ్ వస్తుంది. అమ్మ ఏదో తెంపడానికి పోయిందంట, అది గీసుకొని పోయి బ్లడ్ వస్తుంది. తుడిచుదిగో. ఇగో ఇది పార్క్ అంతా ఎండిపోయినట్లు అట్లుంది, ఎండాకాలం లాగా. ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలి మనం. ఒక్కటి కూడా కనిపిస్తలేవు. మంకీ, అక్కడ మంకీని కేజ్ లో పెట్టి పెంచుతున్నారు. మంకీస్ కూడా ఉన్నాయి దీంట్లో? ఇంతకు ముందు ఒక పెంచుతుండే. అవునా? టాటాయిస్లు ఉన్నట్టున్నాయి కానీ మంకీస్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే మంకీలు చూడలేదని కాదు, ఈ పార్క్ లో చూడలేదు. ఒక్కటి కూడా కనిపిస్తలేదు. ఎంటరా బాబు, ఇంత దూరం వస్తే. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఉన్నాయి.
పొద్దా తినట్లేదు. నాది తింటుంది. కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లా ఆకులు ఇచ్చి ఇచ్చి వాటికి బోరు కొట్టేస్తుంది. చూడు అదిగో అన్నీ వస్తున్నాయి. హలో 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 ఇగో లాగేసుకుంటున్నాయి, తినేస్తుంది. చిన్నోడు చూడు. వదిలేసి తినేని. హలో వద్దా వద్దా నీకు? అక్కడ కనిపిస్తున్నాయా వీడియోలో? ఎన్ని ఉన్నాయి చూడు, ఒక 40-50 డీర్స్ ఉంటాయి ఈజీగా కదా. నీళ్ళలాగే పాండ్ ఉందన్నమాట అక్కడ. జింకలు చూసేసినాము. నెక్స్ట్ కొంచెం పార్క్లో అట్లా తిరగడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎలిఫెంట్లు ఉంటాయి అనమాట, అంటే బొమ్మలే, నిజం ఎలిఫెంట్ కాదు. మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి. అందుకే కాసేపు ఇక్కడ కూర్చుందామని చెప్పి వచ్చాం. ఇక ఏమో డాన్సెస్. ఇటు రారేసి. ఇది తల్లి ఏనుగు. అదేంటి చెప్పు. చిన్న తెలుగు కాదు, ఏనుగు. ఏనుగు తెలుగులో ఏనుగు అంటారు. ఓకేనా? ఇది తల్లి ఏనుగు, అది పిల్ల ఏనుగు. అంటే ఇది నేను, అది నువ్వు. ఓకేనా? నిల్చో. ఇక్కడ ఒకటే బేబీ ఉంది కదా, అక్క అక్కడ ఉంది. బాగుందా? ఆడుకుందాం ఇక్కడ. అది ఈ పిల్ల ఏనుగు అసలు చెప్పిన మాట విన్నదంట. వింటదా? నేనే మంచిగా ఉన్నా కదా. నువ్వు బాగున్నావురా? లేదు, నేనే బాగున్నా. దొరకకుండా ఆడని చూద్దాం. ఇందాక వాడు ఏం చెప్పనా, దాని కింది పోయింది అది. రిషి పోతే అక్క దాని కిందికి వెళ్ళక సుసు వస్తుంది అంట. ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. బాలుడా. మామూలుగా మేము ఎప్పుడు వచ్చినా లోపలికి ఏమన్నా స్నాక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడైనా కూర్చొని మంచిగా తిని వెళ్తుండే అనమాట. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు స్నాక్స్ అలో లేదు అన్నారు. ఎందుకో నాకు తెలీదు. మేబీ తిని ఎక్కడక్కడ కవర్లు అవన్నీ పడేస్తున్నారా, మళ్ళీ జింకలు అవన్నీ నోట్లో పెట్టుకుంటే కష్టం కదా, మేబీ దానికేనేమో తెలీదు. బట్ స్నాక్స్ అయితే నాట్ అలోడ్ అన్నారు. కొనుక్కొచ్చుకున్న స్నాక్స్ అన్నీ అక్కడే పెట్టేసి బయటే వచ్చేసాం లోపలికి. అందుకే కొంచెం సాడ్గా ఉన్నారు అనమాట, ఇక్కడ తినడానికి ఏం లేదు అని చెప్పి. చూడండి వీళ్ళందరూ నా పైన కుళ్ళుకుంటున్నారు, ఎందుకంటే ఈరోజు అంటే నేను మంచిగా కనిపిస్తున్నానంట. అలా ఆయన అయితే మరీ గులుకుంటున్నాడంట చెప్తున్నాడు. ఇట్లా జాకెట్ వేసుకునేసరికి మనం కొంచెం యంగ్గా అనిపిస్తున్నామంట. అవునా? ఇంకే నేను ముసలి కాదు, ఏ గుండు పగిలిద్ది, అంత సీన్ లేదు. నేనే ముసలి కాదు, నేను జస్ట్ 30s లోనే ఉన్నాను, ఇంకా 40 కూడా రాలా. నేను 100s లో ఉన్నావు అనుకున్నా. ఇది మరీ ఓవర్ కదరా. 100s లో ఉన్నాను ఎట్లా అనుకుంటావురా? నేను 200s లో ఉన్నా. ఎంత ఉన్నావు? 200 years ఉన్నావా? బా, నిజంగా అన్ని ఇయర్స్ ఉండాలి చిన్నోడు. ఏమైంది రిషి, నిద్ర వస్తుందా? పడుకో. ఎండనే ఉంది, చలినే ఉంది. వాళ్ళు అవుట్ చేసుకునే గేమ్ ఆడుతున్నారు. ఏం గేమ్ ఆడుతున్నారు మీరు? దొంగ పోలీస్. దొంగ ఎవరు, పోలీస్ ఎవరు? ఆమె చూడు ఒక బెడ్ అనుకుంటున్నా. ఇప్పుడు లేస్తున్నావు ఎందుకు? బెడ్ అనుకున్నా రిషి. వాళ్ళు ఆడుకుంటున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. Coming. అంటున్నాడు. స్లోగా రా మరి. చూడు, నేను తమ్నేల్ కోసం ఒక ఫోటో తీసుకుంటా అంటే నన్ను అస్సలు తీసుకొని ఇస్తలేడు. వాడు ఉంటాడంట ప్రతి ఫోటోలు ఇట్లా డిస్టర్బ్ చేస్తాడు. నేను ఎంత దూరం వెళ్ళినా నాతోనే వస్తున్నాడు. అది తీసుకోద్దా నేను ఫోటో? చూడు, తీసుకోద్దా నేను ఫోటో? ఎందుకు చెప్పు. చూడు, వీడియో తీయొద్దంట, ఫోటో తీయొద్దంట. ఇక్కడ పిల్లల కోసం అన్ని ఉయ్యాలలు, జారుడు బల్లలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అదంతా పిల్లల కోసమే. వీడు ఇక్కడ ఆడుతా అంటే ఇక్కడికి వచ్చినాం. బాగుందా నాన్న? చూడు, డస్ట్ ఉంటుంది.
ఐరన్ది కాదులే, మంచిగా స్ట్రాంగ్గా కట్టినారు, సిమెంట్ వేసి ఇటుకలు వేసి. ఎటు నుంచి వస్తావు? ఇటు నుంచి వస్తావు ఇటా? స్కిడ్డీ ఉందా? ఓకే ఓకే, వచ్చేసి ఏం కాదు. ఇట్స్ ఓకే నాన్న, రా నాన్న. ఎలిఫెంట్ ఇది, ఎలిఫెంట్. స్లోగా పట్టుకొని వచ్చేసాయి. ఇక్కడ మంచి పూల చెట్లు ఉన్నాయి చూడండి, చామంతి పూలు కలర్ కలర్ ఉన్నాయి. అసలు బెంగాల్లో చామంతి పూలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. మంచి కలర్ కలర్ ఉన్నాయి, వైట్, పింక్, ఆరెంజ్. ఆహా, ఇట్లా మార్కెట్లో కూడా దొరికితే మంచిగా ఉంటుండే పూజ చేసుకోవడానికి, ఎంత బాగుంటాయి. ఇది చూడండి, ఇది క్లాక్ టవర్ లాగా అనమాట. లాగా కాదు, క్లాక్ టవరే. టైము 5 అయిపోయింది. ఇంక వెళ్ళాలి మేము. పిల్లలకి వచ్చేసేపు ఆడుకుంటామంటే వెయిట్ చేస్తున్నాము. దీని చుట్టూ మంచిగా ఫ్లవర్స్ పెట్టినారనమాట, అన్ని చామంతి. ఈవినింగ్ 5 అవుతుంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. పిల్లలేమో ఆడుతున్నారు, కాసేపు ఉందాం అంటున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము సినిమాకి టికెట్లు బుక్ చేసుకున్నాం 7:30కి. ఏం సినిమా చెప్పు, ఏం సినిమా చెప్పు. సంక్రాంతికి వస్తున్నాం. ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది, వచ్చింది, కానీ మేము సంక్రాంతికి వస్తున్నాము. ఈరోజు బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ డే టైంలో లేదు షో, ఓన్లీ నైట్ షోనే ఉంటుంది, అది కూడా 7:30కి. సో రేపు సండే అనమాట. ఈరోజు లేట్ అయినా కొంచెం పర్వాలేదు కాబట్టి ఈరోజు బుక్ చేసుకున్నాము 7:30 షో. సో ఫస్ట్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళి అందరూ టీ తాగాలి. సంక్రాంతికి వస్తున్న మూవీ డే టైంలో లేదనమాట, ఓన్లీ నైట్ షో ఒకటే ఉంది. 7:30కి అనమాట మూవీ. ఇప్పుడు ఆల్రెడీ 5 అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి మంచిగా కొంచెం ఫ్రెష్ అయ్యి టీ తాగి మళ్ళీ మూవీకి వెళ్ళాలన్నమాట. సో రేపు సండే అని చెప్పేసి ఈరోజు సాటర్డే నైట్కి బుక్ చేసుకున్నాం. నైట్ కొంచెం లేట్ అయినా మళ్ళీ పొద్దున త్వరగా లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, అవన్నీ ఉన్నాయి కదా. సో అందుకే బుక్ చేసుకున్నాను అనమాట. మా వాడు ఎందుకు సంక్రాంతికి వస్తున్నా బుక్ చేసినారు, పుష్పకి వెళ్దామంట. యాక్చువల్లీ ఇక్కడ పుష్ప మూవీ లేదు, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది. వీళ్ళు అప్పుడు ఎగ్జామ్స్ ఉండే, సో మమ్మీ ఎక్కడికి వెళ్ళలేదు, ఎగ్జామ్ తర్వాత వెళ్ళాలి అని చెప్పిన అనమాట. అందులో లాస్ట్ టైం కల్కి మూవీకి తీసుకెళ్తే వీళ్ళిద్దరు నిద్రపోయినారు, అందులో కొంచెం ఎక్కువ ఫైటింగ్ అట్లా ఇట్లా ఉంది అన్నారు. సో పుష్ప కూడా వీళ్ళు చూడరు అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. చూడకుండానే సినిమా మంచిగా ఉండదు అని ఎట్లా చెప్తున్నారు నువ్వు? అది కూడా ఫ్యామిలీ సినిమా సూపర్ ఉంటుంది. అసలే వెంకటేష్ సినిమా ఆబ్వియస్లీ బాగుంటది. నీకు వెంకటేష్ ఇష్టమా? వెంకటేష్ సినిమాలో ఏం చూసినావు చెప్పు నువ్వు? బాగుంటాయి, ఫ్యామిలీ స్టోరీ సూపర్ ఉంటుంది. నీకు ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఇష్టమా రిషి? యాక్చువల్గా మనకు ఇప్పుడు థియేటర్లో, ఇప్పుడు మా ఖరగ్పూర్లో ఒక్క థియేటర్ ఉందన్నమాట. ఒక్క థియేటర్లో 3 సినిమాలు వేశారు. ఇప్పుడు రామ్ చరణ్ది గేమ్ చేంజరు, బాలకృష్ణది డాక్ మహారాజు, అండ్ సంక్రాంతికి వస్తున్నాం. మార్నింగ్ ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా. ఈ సంక్రాంతికి వస్తున్నాం, నైట్ 7:30కి ఉందన్నమాట. సో మేము డాక్ మహారాజు ఆల్రెడీ టీవీలో చూసేసాము. అందుకని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, వెళ్తున్నాం. అది ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, ఇంకా చీకటి అయిపోతుందని. బాయ్ బాయ్, టాటా. బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్. సో ఇది ఈరోజు వీడియో అనమాట. ఇంకా కాసేపు తిరిగేసి అలా ఆడుకుని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.